హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం రోజు గారెలేసాను. గారెలేసి నాకు ఉద్దేశం లేదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి గారెలు ఎలా వండుతావు అది ఇది అని అడిగితే ఇంకా దానికి చెప్తూ ఇంకా నేను కూడా వండదాంలో అనుకొని పొద్దున్నే పప్పు నానబెట్టేసి వండాను. కడుక్కున్న పప్పులో మినపప్పు కడుక్కున్నాను కదా, దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ మిక్సీ కింద తీసి పైది తిప్పుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు. ఉప్పు గల్లు కూడా వేసేసుకోవాలి. మర్చిపోయాను నేను వేసింది చూపించడం. పైకి కిందకి తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల ఏంటంటే కింద మెదిగింది పైకి వచ్చేది, మెదగింది కిందకి వెళ్ళింది. అలా వాటర్ ఏమి వేయకుండా తిప్పుకుంటూ అంటే ఇంకా మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి. మరీ మెత్తగా రుబ్బుకుంటే బాగోదు. బిందాగా ఉంటే బాగుంటాయి. నాకు కానీ బాగా మెత్తగా అయిపోయింది. సరేలే అని వేసేసాను. దాంట్లో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి గారెలు. ఫ్లఫీగా వస్తాయి బాగా. 1 అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. 1 అవర్ పెట్టిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని, నా దగ్గర ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ని గ్లౌజ్లో వాడతానండి. అలా వాడడం వల్ల నాకేమనిపించింది అంటే చెయ్యి ఏమీ అవ్వదు, చేతికి మాత్రం ఏం మురికి అవ్వదు. బాగుండేది కదా, మనం పక్కన పెట్టేసేదాం, పని చేసుకుంటానికి కూడా బాగుండేది ఒక వాయి వేసేసిన తర్వాత అని నేను అలా వాడుతూ ఉంటాను. మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి. ఒక బొట్టు వాటర్ కూడా వేయకుండా నేను రుబ్బినట్టు మీరు రుబ్బండి. గారెలు అసలు నూనె పీల్చవు, చాలా బాగా వస్తాయి. అసలు నా గారెలు చూడండి, ఒక గారె కూడా నూనె పీల్చినట్టు ఎక్కడ రాలేదు. చక్కగా వస్తాయి, బాగా మెత్తగా ఉంటాయి. గారెలు కూడా చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు మిక్సీకి వేయకుండా ఇలా విడిగా వేస్తే బాగుంటాయండి. ఎందుకంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటాయి కదా, చాలా బాగుంటాయి. అందుకని నేను అలా వేస్తాను. గారెలు ఇలా వేయడం వల్ల చాలా బాగా వస్తాయండి. చాలా ఫ్లఫీగా చాలా బాగుంటాయి కూడా గారెలు. చూసారు కదా, చాలా ఒక్క బొట్టు నూనె కూడా పీల్చలేదు నా గారెలు అయితే. చాలా బాగుంటాయి. మా వారికి అయితే ఇలా వేస్తే చాలా ఇష్టం, బాగా నచ్చాయి అన్నారు మా వారు కూడా. పొద్దున్న చికెన్ కర్రీ వండి కర్రీస్